జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తాననుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇక ప్రతిపక్షానికే పరిమితం కావడం, అప్పుడే మాజీ సీఎం కేసీఆర్ గారు అనారోగ్యం కారణంతో బీఆర్ఎస్ పార్టీకి దూరం కావడం, ఇలా బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే వస్తున్నాయి. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అని బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది. అయితే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో పడ్డది. ఆ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేద్దామనుకున్న నాయకులంతా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోటీ చేయడానికి అనాసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించి ఎవరి మీదున్న కాంగ్రెస్ పార్టీ ఇక లోక్సభ ఎన్నికల్లో కూడా విజయాలతో దూసుకెళ్లడం ఖాయంలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ సర్వే రిపోర్ట్ బయటికి వచ్చినా గానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే ఎంపీ సీట్లను దాదాపు క్లీన్ స్వీప్ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ కూడా తగినన్ని ఎక్కువ సీట్లు ఎంపీ ఎన్నికల్లో గెలవాలి, లేకపోతే బీఆర్ఎస్ కు బీజేపీకి భవిష్యత్తులో మరింత పార్టీకి డ్యామేజ్ అవ్వడం ఖాయం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సీట్లు గెలిస్తే వాళ్ళని అడ్డుకోవడం ఎవరితరం కాదు అని బీఆర్ఎస్ అలాగే బీజేపీ అనుకుంటున్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే ప్రజాపాలన అని చెప్పారో అదే విధంగా ప్రజలని పాలిస్తున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు నచ్చే విధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుండడంతో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు మరింత ఆకర్షణ అవుతున్నారు. అయితే తాజాగా ఒక సర్వే సంస్థ సర్వే చేయగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 8 నుండి 10 స్థానాలు గెలుస్తుంది అని, బీఆర్ఎస్ పార్టీ 3 లేదా 4 స్థానాలు గెలుస్తుందని, బీజేపీ 1 లేదా 2 స్థానాలు, ఇతరులు 0 లేదా 1 స్థానాన్ని గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆ సర్వే సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. ఇలా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల గురించే చర్చ నడుస్తుండడంతో ఇప్పుడు ఈ సర్వే సంస్థ సర్వే బయట పెట్టడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిపోయింది.